శ్రీకాళహస్తి ఆలయం సో దాని ప్రసిద్ధి ఏపాటితో అందరికీ తెలిసిన విషయమే. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, శివరాత్రి సందడి ఎలా ఉంది, భక్తుల ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి చేసిన ఏర్పాట్ల విషయమై ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ప్రధానంగా మహాశివరాత్రి వేళ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచి శివనామస్మరణ చేసుకుంటూ శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ 5వ రోజు ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని సాయంత్రం ప్రత్యేకించి స్వామివారు నంది వాహనం పైన, అమ్మవారు సింహవాహనం పైన భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మోగ జీవాలకు ముక్తి ప్రసాదించినటువంటి దివ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి మోగ జీవాలకు ముక్తి ప్రసాదించిన దివ్యక్షేత్రం పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ప్రధానంగా మహాశివరాత్రి వేళ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా తరలి వస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఓకే విజయమూర్తి, సుష్మిత దగ్గరికి వెళ్దాం. కీసరలో సందడి ఏ రకంగా ఉందో మాట్లాడదాం. సుష్మిత చెప్పండి. సో జంట నగరాల్లో ఎండలు మాడిపోతున్నాయి. శివరాత్రి అనగానే భక్తులు కీసరికి ఎంత పెద్ద ఎత్తున వస్తారో తెలిసిందే. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ఆర్ కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల సందడి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మనకు శివనామస్మరణతో ఒకవైపు భక్తులు మారుమోగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా కీసరగుట్ట అంటేనే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం. త్రేతాయుగం నుంచి కూడా ఈ ఆలయం ఉండడంతో కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకవైపు రామలింగేశ్వరుడు, ఒకవైపు హనుమంతుడు, చుట్టుపక్కల కూడా 101 లింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క లింగం వద్ద కూడా భక్తులు వారు కూడా స్వయంగా వారి స్వహస్తాలతో అభిషేకాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి వారు స్వయంగా అభిషేకాలు నిర్వహిస్తుండడంతో కూడా వారికి ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నట్టు కూడా భక్తులు చెప్తున్నారు. అయితే భక్తుల సందడి కూడా చాలా వేకువజాము నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు 3 లైన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 3 లైన్లు కూడా చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చూస్తున్నాము. ఒకవైపు శివలింగాలు కానీ ఆ శివలింగాలకు కూడా వారి స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే చాలా మంది కూడా లోపలికి వెళ్ళని వారు ఉంటారో వారందరూ కూడా బయటే శివలింగాలకి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 6 రోజుల పాటు కూడా ఇక్కడ జాతరలు నిర్వహిస్తుంటారు. ఆ జాతరకు తగ్గట్టుగా కూడా ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఎవరైతే ఇవాళ శివరాత్రి పర్వదినం మంచి దినంగా భావించి ఆ పర్వదినం సందర్భంగా కూడా చాలా మంది జాగరణకు అలాగే ఉపవాసం కూడా ఉంటారు. ఎవరైతే జాగరణకు వస్తూ ఉంటారో రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వస్తున్న వారందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కీసర గుట్టంతా కూడా ఎక్కడికక్కడ చాలా మంది వచ్చిన వారంతా వారి టెంట్లు వేసుకొని ఇక్కడే రాత్రంతా కూడా స్టే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తుల సందడి ప్రతి ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం సాయంత్రపు లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకునే అవకాశం ఉండడంతో కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు కానీ అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా 3 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులకి లోనికి అనుమతిస్తున్నారు దర్శనార్థం. ఆ తర్వాత కూడా త్వరగా బయటికి పంపించే పనిలో కూడా అధికారులు పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా కూడా భక్తుల తాకిడి ఎక్కువ అవ్వడంతో కూడా వారందరినీ కూడా త్వరగా బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చాలా మంది క్యూ లైన్లో ఇప్పటికీ చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఎక్కడ శివలింగాలు కనిపించినప్పటికీ కూడా ఇవాళ మహాశివరాత్రి, మరి అభిషేకం చేస్తే చాలా మంచిది. మరి అభిషేకం పాలు, పెరుగు, నెయ్యితో కూడా ఇక్కడ చాలా ఎక్కడ కనిపించినప్పటికీ కూడా ఆ శివలింగాలకి అభిషేకాలతో కూడా ఇక్కడ కనిపిస్తున్న వారందరూ భక్తులంతా కూడా భక్తి పార్వశ్యంలో పునీతులు అవుతున్నారు. అయితే మొత్తం ఇవాళంతా కూడా మరి జపించుకుంటూ రాత్రి జాగరణ ఉపవాసం ఉంటే చాలా మంచిదని కూడా ఒకవైపు పూజారులు కానీ చెప్తున్నారు. అందుకే ఇక్కడ చాలా మంది కూడా ఉదయం వెంటనే వచ్చి ఇక్కడ ముందుగా దేవుడిని దర్శించుకుని ఆ తర్వాత ఉపవాసం ఉంటామని కూడా ఇక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు. అయితే శ్రీరాముడి స్వయంగా ఇక్కడ ఈ శివలింగాన్ని స్థాపించడంతో కూడా అప్పటి నుంచి కూడా ప్రతిష్ఠించడంతో అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడు రామలింగేశ్వరుడు. రామలింగేశ్వరుడితో భవానీ సమేతంగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఒకవైపు హనుమంతుడు మనకు కనిపిస్తాడు. ఎందుకంటే హనుమంతుడి పాత్ర కూడా ఈ ఆలయంలో చరిత్రలో కూడా ప్రత్యేక పాత్ర ఉంది. అందుకని ఇక్కడ కూడా హనుమంతుడితో పాటు కూడా అలాగే ఇక్కడ శివలింగాలు 101 శివలింగాలతో పాటు ప్రతి ఒక్క ఎక్కడ కనిపించినప్పటికీ కూడా వారందరూ అభిషేకాలు నిర్వహించుకుని లోపల రామలింగేశ్వరుని దర్శించుకొని అందరూ కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. హరి.
ఓకే సుష్మిత.